ఈరోజు మనం చదువుకోబోయే పాఠం పేరు హిందీ దివస్. ముందుగా మనం పాఠం చదువుకుందాం. सरिता और रोज़ी दोनों सहेलियां हैं, रास्ते में मिलती हैं, बातचीत करती हुई चलती हैं. रोज़ी: क्या बात है सरिता, तुम आज बड़ी खुश हो, कहाँ से आ रही हो? सरिता: अपने विद्यालय से. कल एक विशेष कार्यक्रम है, उसी की तैयारी चल रही है. रोज़ी: अच्छा, तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है? सरिता: हाँ, कल 14 सितंबर है ना, इसीलिए तो मैं तुम्हें बुला रही थी. मुझे भी गीत सिखा दो ना. रोज़ी: ठीक है, मैं तुम्हें सुनाती हूँ, ध्यान से सुनो और सीख लो. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर गाओ, हिंदी दिवस मनाओ. सरिता: हिंदी दिवस 14 सितंबर को ही क्यों मनाते हैं? रोज़ी: हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. सरिता: समझ गई, इसीलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है. लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया? रोज़ी: क्योंकि हिंदी बोलने वाले हमारे देश में सबसे अधिक हैं. लेकिन तुम भी तो बताओ, तुम भाषण में क्या कहोगी? सरिता: तो सुनो, अभिनय करते हुए बताती है. प्रधान अध्यापक जी एवं गुरुजनों, भाइयों और बहनों, आप सबको हिंदी दिवस की हार्दिक बधाई. हिंदी हमारे देश की राजभाषा है, इसे सीखना हमारे लिए बहुत ज़रूरी है. सरिता ने भाषण में और क्या क्या कहा होगा? ఈ ప్రశ్నతో ఈ పాఠం పూర్తయిపోయింది. ఇప్పుడు మనం దీని అర్థం తెలుగులో తెలుసుకుందాం. सरिता और रोज़ी दोनों सहेलियां हैं, रास्ते में मिलती हैं, बातचीत करती हुई चलती हैं. సరిత ఇంకా రోజీ ఇద్దరు మంచి స్నేహితురాళ్ళు. వాళ్ళు దారిలో కలుసుకుంటారు. అలా కలుసుకొని మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటారు. रोज़ी: क्या बात है सरिता, तुम आज बड़ी खुश हो, कहाँ से आ रही हो? రోజీ అంటుంది, క్యా బాత్ హే సరిత అంటే ఏంటి విషయం సరిత, ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది రోజీ. सरिता: अपने विद्यालय से, कल एक विशेष कार्यक्रम है, उसी की तैयारी चल रही है. అప్పుడు సరిత అంది, నేను మా పాఠశాల నుంచి వస్తున్నాను, రేపు ఒక విశేషమైన కార్యక్రమం, స్పెషల్ ప్రోగ్రాం ఉంది, దాని గురించే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పింది. తర్వాత రోజీ: अच्छा, तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है? అప్పుడు రోజీ అంది, మంచిది, అయితే మీ స్కూల్లో కూడా హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నమాట. सरिता: हाँ, कल 14 सितंबर है ना, इसीलिए तो मैं तुम्हें बुला रही थी, मुझे भी गीत सिखा दो ना. దానికి సరిత అంది, అవును, రేపు 14 సెప్టెంబర్ కదా, అందుగురించే నేను నిన్ను పిలుస్తుండాలి, నాకు కూడా పాట నేర్పించవా అంటూ రోజీని అడిగింది. అప్పుడు రోజీ: ठीक है, मैं तुम्हें सुनाती हूँ, ध्यान से सुनो और सीख लो. అలాగే, నేను నీకు పాటను వినిపిస్తాను, జాగ్రత్తగా విని నేర్చుకో అంది రోజీ. हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ, आओ सब मिलकर गाओ, हिंदी दिवस मनाओ. హిందీ సీఖో అంటే హిందీని నేర్చుకోండి, హిందీ బోలో అంటే హిందీ మాట్లాడండి, హిందీకో అప్నావో అంటే హిందీని అలవర్చుకోండి, आवो सब मिलकर गाओ, हिंदी दिवस मनाओ
అంటే రండి అందరూ కలిసి పాడండి, హిందీ దినోత్సవాన్ని జరుపుకోండి అని అంటూ సరితకి రోజీ పాట నేర్పించింది. తర్వాత సరిత అడుగుతుంది, హిందీ దివస్ 14 सितंबर को ही क्यों मनाते हैं? హిందీ దినోత్సవాన్ని 14 సెప్టెంబర్ని ఎందుకు జరుపుకుంటాము? रोज़ी, हमारे अध्यापक ने बताया था कि 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. మా టీచర్ చెప్పారు 14 సెప్టెంబర్ 1949న హిందీ భాషను మన దేశపు రాజభాష క్రింద రాజ్యాంగంలో చేర్చారని చెప్పారు. సంవిధాన్ అంటే రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ద్వారా హిందీని రాజభాష కింద స్వీకరించారు. 1949 సెప్టెంబరు 14న మన రాజ్యాంగంలో హిందీని రాజభాష కింద చేర్చబడింది. రాజ్భాష అంటే అఫీషియల్ లాంగ్వేజ్, అంటే గవర్నమెంట్ యొక్క అన్ని యాక్టివిటీస్, ప్రభుత్వం యొక్క అన్ని కార్యకలాపాలు ఈ భాష ద్వారానే జరుగుతాయి. మన దేశంలో 2 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంగ్లీషు ఇంకా హిందీ. హిందీని మన దేశ రాజభాషను చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క అన్ని పనులకి ఇంగ్లీష్తో పాటుగా హిందీలో కూడా మాధ్యమంగా వాడతారు. 14 సెప్టెంబర్ 1949న హిందీని దేశ రాజభాషగా చేశారు. కాబట్టి ప్రతి సంవత్సరం 14 సెప్టెంబర్న హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అలాగే ప్రతి సంవత్సరం 10 జనవరిన ఇంటర్నేషనల్ హిందీ డేని జరుపుకుంటాం. తర్వాత సరిత అంది, समझ गई, इसीलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है, लेकिन हिंदी को ही देश की राजभाषा क्यों चुना गया? ఓ, అర్థమైంది, అందుకనే ప్రతి సంవత్సరం ఈ రోజున హిందీ దినోత్సవం జరపబడుతుంది. కానీ హిందీ ఎందుకు మన దేశ రాజభాష కింద ఎంచుకోబడింది అని సరిత అడిగింది. దానికి రోజీ, క్యూంకి హిందీ బోల్నే వాలే హమారీ దేశ్ మే సబ్సే అధిక్ హై, ఎందుకంటే మన దేశంలో అత్యధిక జనాభా హిందీనే మాట్లాడతారు కాబట్టి. లేకిన్ తుమ్ భీ తో బతాओ, తుమ్ భాషణ్ మే క్యా కహోగి? అది సరే కానీ అసలు నువ్వు ఈ విషయం చెప్పు, నువ్వు నీ స్పీచ్లో ఏం చెప్తావు, నీ ఉపన్యాసంలో ఏం చెప్పబోతున్నావు? అప్పుడు సరిత అంది, తో సునో, అభినయ్ కర్తే హుए బతాతీ హై, అయితే విను, అభినయం చేస్తూ చెప్తుంది, యాక్టింగ్ చేస్తూ చెప్తుంది. प्रधानाध्यापक जी एवं गुरुजनों, भाइयों और बहनों, आप सबको हिंदी दिवस की हार्दिक बधाई. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలాగే ఉపాధ్యాయులందరికీ మరియు నా సోదరీమణులందరికీ హిందీ దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. हिंदी हमारे देश की राजभाषा है, इसे सीखना हमारे लिए बहुत ज़रूरी है. హిందీ మన దేశ రాజభాష, దీన్ని నేర్చుకోవడం మనందరికీ చాలా అవసరం. సరితా ने भाषण में और क्या क्या कहा होगा? సరిత తన ఉపన్యాసంలో ఇంకా ఏమేం చెప్పు ఉండవచ్చు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి లెసన్ని ముగించారు. మరి సరిత తన ఉపన్యాసంలో ఇంకా ఏం చెప్పి ఉండవచ్చో చూద్దాం. हिंदी हमारे देश की राजभाषा है, इसे सीखना हमारे लिए बहुत ज़रूरी है, क्योंकि देश के अधिकतर क्षेत्रों में इसका प्रयोग होता है. यह एक सरल और मधुर भाषा है जिसे सभी लोग आसानी से सीख और बोल सकते हैं. इसीलिए इसे देश की राजभाषा बनाया गया है. आज का दिन हम सब के लिए बहुत महत्वपूर्ण है, क्योंकि आज ही के दिन यानी 14 सितंबर 1949 को ही हिंदी को राजभाषा का दर्जा प्राप्त हुआ. इसीलिए हर साल 14 सितंबर को हिंदी दिवस के रूप में मनाया जाता है. और इस दिन सभी स्कूल और कॉलेजों में हिंदी निबंध लेखन, भाषण आदि अनेक प्रतियोगिताओं का आयोजन होता है. हिंदी भारत की पहचान है, इसको बढ़ावा देना हम सबका कर्तव्य है. ధన్యవాద్. హిందీ మన దేశపు రాజభాష, దీన్ని నేర్చుకోవడం మనందరికీ చాలా అవసరం. ఎందుకంటే దేశంలో అత్యధిక ప్రాంతాల్లో దీన్ని వాడతారు. ఇదొక సరళమైన మధురమైన భాష కనుక అందరూ సులువుగా ఈజీగా నేర్చుకొని మాట్లాడగలరు. కాబట్టి దీన్ని దేశ రాజభాషని చేశారు. ఈరోజు మన అందరికీ చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఇదే రోజున అంటే 14 సెప్టెంబరు 1949న హిందీ భాషకి
రాజభాష గౌరవం దక్కింది. కాబట్టి ప్రతి సంవత్సరం 14 సెప్టెంబర్న హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అన్ని స్కూల్స్, కాలేజెస్లో హిందీ భాష మీద వ్యాసరచన, ఉపన్యాసాల పోటీలు నిర్వహిస్తారు. హిందీ భాష భారతదేశం యొక్క ఐడెంటిటీ కాబట్టి దీన్ని ప్రోత్సహించడం మన అందరి బాధ్యత. ధన్యవాదాలు. ఈ విధంగా సరిత తన ఉపన్యాసాన్ని చెప్పు ఉండొచ్చు. ఇక ఈ లెసన్ కంప్లీట్ అయింది కదా, మనం ఈ లెసన్లో వచ్చిన శబ్దార్థం నేర్చుకుందాం. హిందీ దివస్ అంటే హిందీ దినోత్సవం, హిందీ డే. సహేలియా అంటే స్నేహితురాళ్ళు, ఫ్రెండ్స్. ఖుష్ అంటే సంతోషంగా, హ్యాపీ. విద్యాలయ్ అంటే విద్యాలయం లేదా పాఠశాల, స్కూల్. విశేష్ అంటే ప్రత్యేకమైన, స్పెషల్. కార్యక్రమ్ అంటే కార్యక్రమం, ప్రోగ్రామ్. తయారీ అంటే తయారీ, ప్రిపరేషన్. బులానా అంటే పిలవటం, టు కాల్. సునో అంటే విను, వినటం, లిజన్. సీఖ్నా అంటే నేర్చుకుంటాం, లర్న్. బోల్నా అంటే మాట్లాడుట, స్పీక్. అప్నానా అంటే అలవర్చుకును, అడాప్ట్. మనానా అంటే జరుపుకొనుట, సెలబ్రేటింగ్. అధ్యాపక్ అంటే ఉపాధ్యాయులు, టీచర్. సంవిధాన్ అంటే రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. రాజ్భాష అంటే అధికారిక భాష, అఫీషియల్ లాంగ్వేజ్. చునునా అంటే ఎంచుకొను, టు చూజ్. అధిక్ అంటే ఎక్కువ, మోర్. భాషణ్ అంటే ఉపన్యాసం, స్పీచ్. అభినయ్ అంటే నటన, యాక్టింగ్. ప్రధానాధ్యాపక్ అంటే ప్రధానోపాధ్యాయుడు, హెడ్ మాస్టర్. గురుజన్ అంటే ఉపాధ్యాయులు, టీచర్స్. భాయ్యో और బహనో అంటే సోదర సోదరీమణులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హార్దిక్ బధాయి అంటే హృదయపూర్వక అభినందనలు, హార్టీ కంగ్రాచ్యులేషన్స్. జరూరీ అంటే అవసరం, నెససరీ. ఇంతటితో మన లెసన్ కంప్లీట్ అయిపోయింది.